గుడే కాదు, ఆ గుండు కూడా మీదే. ఇదేమిటి వీడియో తీసారా? యా యా తమరు దొంగతనం చేశారు. అంటే ఆలయంలో చోరీ, కొంగులో 1000 దోచుకున్న దొంగ పూజారి. అమ్మా అర్థమైంది తల్లి. ఊరికే ఇస్తారనుకున్నాను గాని ఇలా ఇరికిస్తారనుకోలేదు తల్లి. ఇదిగోండి ఇదిగోండి మీ 1000 రూపాయలు తీసుకోండి. వడ్డీ ఎవరిస్తారు? వడ్డీయా? హలో సిబిఐ. అమ్మా తల్లి ఇదిగోండి 116 తీసుకోండి. తీసుకోండి అమ్మా తీసుకోండి. థ్యాంక్ యూ. హెల్ప్ చేస్తే రుణం ఉంచుకోను అన్నారు, చివరికి వడ్డీ ఉంచుకున్నారు. కర్మ. సరే సరే, పాపం తీసుకొస్తాను. ఏదో ఒక వ్రతం పేరు చెప్పి ఒక్కరోజు తిట్టకుండా ఆపండి. అలాగేనమ్మా తీసుకురండి. తీసుకొస్తానా? కర్మ కర్మ. ఏంది తాత అట్లా పడిపోయిను? చెప్పండి తాతగారండి. తాత, నన్ను మీరు తాత అన్నారమ్మా? అవు అంకులన్నీకి మా మామలకి కుర్రు అనివా? ముసలనివిగా, అందుకే తాత అన్నావు. నువ్వు భలే మాట్లాడుతున్నావమ్మా. అవును తాతగారండి, అది అలాగే మాట్లాడుతుంది. అవును, మీకు కళ్ళు తిరిగాయా అండి? అవునమ్మా. ఎందుకు తిరిగినాయి? ఒంట్లో షుగర్ ఉంటే అలాగే తిరుగుతాయమ్మా. చల్, గసవంటప్పుడు నీ కాడ షుగర్ ఎందుకు పెట్టుకున్నావు? తీసిపారే తాత. ఆహా, ఇదేదో మస్తుంది. ఆ హుండీ రంధ్రం ముడుపు కంటే చిన్నగున్నది. అందులో ఇది ఎలాగో పట్టదు. పూజారి గారు నన్ను వెయ్యొద్దంటారు. ఇక మనం రెచ్చిపోవాలి. ఓ మామా, చూతవేంది? ముడుపు తీసుకోబోయి హుండీలో ఏంటే పూజారి గారు చెప్పింది విన్నావా? ఏం చెప్పారు మామా? అబ్బా, మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకమ్మా. కుండీలో ముడుపులు వేయొద్దని చెప్పడం విని ఎలాగో నేను వేయలేను కదా అని బిల్డప్ ఇస్తున్నావు కదూ. దేవుడితో మజాకులాడతావేంది మామా? నిజంగానే ముడిపియమంటున్నా. ఆహా, అయితే ఆ ముడుపులు విప్పి నగలని బయటికి తీయవే, కుండీలో వేద్దాం. మామా, చంపలేసుకో. ఎందుకే? ముందేసుకో, లేకుంటే కళ్ళు పోతాయి. అంత పాపం నేనేం చేశానే? ఒక్కసారి ముడుపు కట్టాక దేవుడికి ఇయ్యాలే తప్ప మధ్యలో విప్పకూడదు. అలా నీకెవరు చెప్పారే? జీటీవీలా ఓంకార స్వామి చెప్పిండు. నీకు తెలియక విప్పమన్నావు. ఆ పాపం అంటుకుంటది. జల్దీ చంపలేసుకో, చంపలేసుకో జల్దీ. మరి నగలు ఎలా ఇస్తామే? స్వామికి, ఆ స్వామికి ఇయ్యాలని ఎంతో ఆశపడినా. పుణ్యం బస్తాలక్క సంపాదించందని దానానికి సిద్ధపడినా. ఈ భక్తురాల్ని మావా ఆయన గుర్తించలేదు. మావా నా మీద దయ కలగలే. అందుకే ఇట్లాంటి పరీక్ష, అగ్ని పరీక్ష పెట్టిండు.
దిగొచ్చిందండి భక్త శబరి పరీక్షలు పెట్టడానికి. రారా పదా. పూజారి గారు, ఈ ముడుపు ఉండిలో వేయలేమా? కుదరదండి. చూసినావా మావా, ముడుపులు వేయలేమని చెప్పినా. కానీ దేవుడికి వచ్చు. దేవుడికి వెళ్ళనా? ఎట్లా? ఉండిలో వేయలేని ముడుపులు స్వామివారి పాదాల వద్ద పెట్టొచ్చండి. అమ్మో చచ్చిన. ఎంత శుభవార్త చెప్పారు సార్. విన్నావుగా, ఇవ్వో. మావా, అది ప్రదక్షిణలు చేసేస్తా మావా. ఆ? ఇంతకు ముందే కదా చేశానన్నావు. ఆ, అప్పుడు ఒక్క కాలుతో చేసిన మావా, ఇప్పుడు 2 కాళ్ళతో చేసేస్తా. ఆ? ఇప్పుడే వస్తా. ఏదో ఫిట్టింగ్ పెట్టడానికి అయి ఉంటుంది. పూజారి గారు, ఇప్పుడే వస్తా. అలాగే నాయనా. గురువుగారు, గురువుగారు, ఆ, వచ్చారా తల్లి? ఏమిటి? ఇదిగో నా మనవరాలు ఇదేనండి. ఆహా. నమస్కారం గురూజీ. చిరంజీవ చిరంజీవ. ఏమ్మా, నీకు పూజల గురించి వ్రతాల గురించి తెలుసా? హ, ఎవరిని ఏమడుగుతున్నారు? నాగార్జునకి నటించడం తెలుసా? సింధుకి షటిల్ బ్యాట్ తెలుసా అని అడిగినట్టుంది. అబ్బా మీకు తెలవని పూజలు కూడా ఏదైనా ఉంటే అడగండి, మీకే ఇది చెప్తుంది. అబ్బా, అంత దిట్టా? పూజల పుట్ట, వ్రతాల చిట్ట. ఎట్టెట్టా? సరే అమ్మా గీత, మీ నాన్నమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం కోసం, నిండు నూరేళ్లు ఆయుష్ కోసం ఒక వ్రతం చెప్తాను, చేస్తావా? మా నాన్నమ్మ గారి కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తానండి. మనం ఇవ్వక్కర్లేదమ్మా, ఆవిడ అనుకుంటే లాగేసుకుంటారు. ఏమిటది? ప్రాణం. ఏం వ్రతం చేయమంటారండి? సంపూర్ణేష్ బాబు వ్రతం. ఏంటిండి? మరే సంపూర్ణేష్ బాబు ఈ వ్రతం చేసే అంత పెద్ద స్టార్ అయ్యాడు. వ్రతం ఎవరు చేశారో కాదు, ఎవరితో చెయ్యాలో చెప్పండి. అమ్మకు ప్రేమతో అనే వ్రతం చేస్తే మీ నాన్నమ్మగారికి దోషాలన్నీ పోయి ఆవిడ నిండు నూరేళ్లు జనాలను పీకు తింటూ, ఏంటి? కడుపు నిండా తింటూ హాయిగా బతికేస్తుంది. వెంటనే చేస్తానండి. కాకపోతే ఆ వ్రతం చేసే రోజున నువ్వు ఎవ్వరినీ దూషించకూడదు తల్లి. ఆఖరికి మీ అమ్మను కూడా. ఛీ! ఆ నీచురాలు, నికృష్టిరాలు, దుర్మార్గురాలు, పాపిష్టిరాల పేరు నా ముందు ఎత్తకండి. నాకు కోపం వస్తుంది. అయ్యో, అలా తిడితే వ్రతం అపవిత్రమైపోతుందమ్మా. అయితే ఆ వ్రతం నేను చేయనండి. చెయ్యవా? అవునండి. పొరపాటున వ్రతం చేసే రోజున ఎవరైనా మా అమ్మ పేరు ఎత్తితే నేను తిడతానండి. అప్పుడు వ్రతభంగం అవుతుంది కదండి. దానికన్నా వ్రతం చేయకపోవడమే మంచిది. అంటే నా కోసం కూడా చెయ్యవా? మా అమ్మని తిట్టకూడదు అనే పూజ కాకుండా ఇంకే పూజ అయినా చెప్పండి, చేస్తాను. అమ్మో, ఇది మామూలుగా లొంగదు. యాక్టింగ్ బయటికి తీయాల్సిందే. అయ్యో, నానమ్మ గారండి. అబ్బా, పాపతో వ్రతం చేయించడానికి అనసూయమ్మ బాగానే నటిస్తుందే. అనసూయమ్మ గారు, నానమ్మ గారండి. అనసూయమ్మ గారు, నానమ్మ గారండి.